హాయ్ అండి. గుడ్ మీ మార్నింగ్ పేరు? అండి. నమస్తే. మీ పేరు? విజయలక్ష్మి అండి. ఆహా. విజయలక్ష్మి గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారా? నాగార్జున సాగర్. నాగార్జున సాగరా? అందుకే గెస్ చేయకూడదు, అది తెలిస్తే చెప్పాలి. కాఫీలు తాగారా? టిఫిన్లు చేశారా? అయిపోయింది బాబు, అన్ని అయిపోయింది. మొన్న చేశాను కదా నేను. అవునవును, గుర్తుంది. నేను యూట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టి రన్ చేస్తున్నా. ఓహో, ఏంటండి ఛానల్? హరియాలా వ్లాగ్స్. ఓహో, ప్రమోషన్, ఫ్రీ ప్రమోషన్ హరియాలా చేసుకుంటారు. వ్లాగ్సా? మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓ. వీడియోలు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటామండి. అండ్ మీరు కూడా మా స్టూడియో యువ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటాం మౌనిక. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఓకే, సో చెప్పండి. రేవంత ఏం పేరు తన పేరు? మోనిక. నీ పేరు మౌనిక? ఇతని పేరా? ఉదయ్. ఉదయ్. నన్ను కదా పిలిచారు. నిక్ నేమ్ చెప్పాలా? నిక్ నేమ్ ఎల్లయ్య. నిక్నేమ్ వద్దు, అదే మా అబ్బాయి అంటాడు. వద్దు నిక్నేములు. మా అబ్బాయి పడిందా? బాగా పడిందా? నేను విజయలక్ష్మి గారు మాట్లాడుకుని నువ్వు సైలెంట్ అవ్వు. ఎల్లయ్య. సరే, ఓకే. ఎల్లయ్య. విజయలక్ష్మి గారు చెప్పండి. ఈరోజు ఏంటి టాపిక్? ఈరోజు టాపిక్ ఏంటంటే పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందా లైఫ్, లేకపోతే సిటీ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందా అని టాపిక్. నేనేమన్నానంటే నాకు పల్లెటూరు అమ్మాయిని చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు కొంచెం బాగుంటాయి, గింప్రదాయాలు అవన్నీ. పల్లెటూరు లైఫ్ బాగుంటుంది. ఎప్పుడైనా అత్తారింటికి వెళ్ళాలంటే హ్యాపీగా పల్లెటూరు వెళ్ళిపోవచ్చు కదా. మీరేమంటారు? అదే పల్లెటూరు అయినా పట్టణం అయినా అల్లుని చూడాలంటే వాళ్ళ మంచిగా చూసుకునే వాళ్ళు ఎక్కడైనా చూస్తారు. పల్లెటూరులో అయినా చూస్తారు, పట్టణాలైనా చూస్తారు. నీకు సపోర్ట్ చేయాలి. అట్లాగే భార్య కూడా పల్లెటూరు అయినా పట్టణం అయినా ఆ అమ్మాయి మనసు మంచిదైతే అవును ఏంటి నా భర్త అనే మమకారం ఉంటే ఎక్కడున్నా చూసుకుంటారు. పల్లెటూరులో పిల్లలైనా చూసుకుంటారు. ఎవరైనా బాగలేదు నీకు, కానీ ఉండాలి మెయిన్. కానీ విజయలక్ష్మి గారు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సిటీ అమ్మాయిలకి ఉద్యోగరీత్యా ఇటు అటు కొంచెం ఈ సాంప్రదాయాలు కానీ మన వ్యవహారాలు కానీ కొంచెం తక్కువ పాటిస్తాడు. కానీ పల్లెటూరు అమ్మాయి వచ్చి అవన్నీ కరెక్ట్ గా సెటరేట్ చేస్తుంది అనేది నా పాయింట్. సెటరేట్ చేస్తుంది అనుకుంటున్నావు లేదా? ఇప్పుడు పట్టణాలు మించిపోయాడు పల్లెటూరు వాళ్ళు కూడా. అవును, కానీ ఏదైనా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అందుకని నువ్వు పల్లెటూరు అయినా పట్టణం అయినా ముందుల సాంప్రదాయం చూసుకో, మంచి హృదయం గల అమ్మాయిని చేసుకో. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి నాకు పట్నం అమ్మాయిల మీద దురభిప్రాయం కలిగిందండి. ఈ అమ్మాయి వీకెండ్ అయితే పబ్ అంటది, పార్టీ అంటది. అనేవి పల్లెటూరులో ఉంటాయి, పట్టణాల్లో ఉంటాయి కదా నాన్న. అవునవును, నేనే సరదాగా అంటున్నానండి. అది బాగా చెప్పారు విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది టాపిక్, అయిపోయింది. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇంకేం కావాలి నీకు సందేహాలు? లేదండి, మీరు అంత చక్కగా చెప్పారు కదా. ఏ అమ్మాయినైనా మంచి అమ్మాయిని చూసుకుని చేసుకోన్నారు, అంతే కదా. ఖచ్చితంగా మీ ఊర్లో అయినా మంచి సంబంధం ఉంటే చెప్పండి, నేను రేపు పొద్దున వచ్చేస్తా. ఇలాంటి అమ్మాయి వద్దు, ఇలాంటి అమ్మాయి వద్దు. విజయలక్ష్మి గారు నేను ఎంత అమాయకురాలు తెలుసా అండి. నేను అన్ని అహల్య అమాయకురాలు. నేను యాంకరింగ్ బాగా చేస్తాను. అమ్మో, కంచు మామూలు కంచు కాదండి తల్లి ఈవిడ. నేను స్క్రీన్ మీద అలా ఉంటాను కానీ రియాలిటీలో నేను ఇలా ఉండనండి. నేను చాలా సైలెంట్. ఇంతకు మించి నేను చెప్తాను కదా. అంటే యాంకర్ కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. చూసారా, అన్నిటికీ నన్ను ఇలా తొక్కేస్తున్నాడు. చెప్పండి. నేను అలాగే ఉంటున్నాను. చిచ్చరు పిడుగు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. చాలా వండర్ఫుల్ గా మంచి సలహా ఇచ్చారు. మీ సలహా ఖచ్చితంగా పాటిస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు? తాడేపల్లిగూడెం. మీ ఊరు పక్కన? లేదు, మన క్యాంప్ ఆఫీస్ ఉంది కదా అక్కడే. ఓకే, ఏం చేస్తుంటారండి? టైలరింగ్. ఓకే, సో అయిపోయిందా మరి బ్రేక్ఫాస్ట్? ఏం చేశారు ఈ రోజు? బ్రేక్ఫాస్ట్ ఉప్మానా? ఉప్మా ఏమైంది చెప్పమా అని అడగాలి. నీకు ఉప్మా నచ్చదు కదా, మొహం ఎందుకు అలా ఎట్టుకున్నా దరిద్రంగా? అంటే ఏ దోశనో పూరినో అని ఉంటే ఆ పూరి, నాకు పూరి అంటే చాలా ఇష్టం. అసలు ఉప్మా ఎంత బాగుంటుంది తెలుసా, దాంట్లో చక్కగా. ఏమండి కరెక్టే కదా,
జీడిపప్పు, అవునవును, చాలా బాగుంది. క్యారెట్, జీడిపప్పు, పల్లీలు క్యారెట్, ఇవన్నీ వేసుకుని టమాటా. అదేమైనా వెజిటబుల్ మార్కెటా అందులో అన్ని వేయడానికి? వెజిటేబుల్ ఉప్మా అంటారు దాన్నే. చూడండి టేస్ట్ లేదండి ఇవిడికి. టేస్ట్ లేదండి, ఇది బాగా చెప్పారు, అందుకే ఉదయ్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. అది అయితే విజయలక్ష్మి గారా, పేరు మర్చిపోయారు. విజయ దుర్గా గారు, విజయ్ గారు అని చెప్పండి, విజయ గారు. విజయ దుర్గా గారు అంతేనా? కరెక్టేనా? అవునన్నా. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందా, సిటీ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందా? ఇప్పుడు ఉన్న ఏంటంటే ఈ రోజు 16 రోజులు మా బాబుకి పెళ్ళయింది, మా పెద్ద అబ్బాయికి. వావ్, వెరీ నైస్. కంగ్రాట్స్. మరి ఏ అమ్మాయిని చేశారు? పల్లెటూరు అమ్మాయినా పట్నం అమ్మాయినా? మా ఊరు అమ్మాయిని చేశాను. చూసావా, పల్లెటూరు అమ్మాయిని చేశారు. పట్నం నుంచి తెచ్చుకున్నారా ఇలాంటిదాన్ని? ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నాలాంటిది. చెప్పండి చెప్పండి. మా ఊరు అమ్మాయిని చేసుకున్నాను నేను. మా వాళ్ళు ఊరు ఊరం అమ్మాయిని. చేసుకున్నారు. అసలు మీరు నార్మల్ గా పల్లెటూరు అమ్మాయిలు చేసుకుంటే బాగుంటుందా, పట్నం అమ్మాయిలు చేసుకుంటే బాగుంటుందండి? చెప్పండి. పల్లెటూరు అమ్మాయి అయినా పట్టణం అమ్మాయి అయినా ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు కూడా సిటీ వెళ్ళి చదువుకుని జాబులు చేసుకుంటున్నారు కదా. అవును, ఆ, కానీ వాళ్ళకి చక్కగా సాంప్రదాయాలు, ఇంట్లో పనులు, తర్వాత మంచి చెడ్లు, ఉమ్. పెద్దల్ని ఎలా చూసుకోవాలి, సాయంత్రం అయితే పబ్బులకి వెళ్ళాలి, పార్టీలకి వెళ్ళాలి, ఇలాంటి గోల ఉండదు కదా. పల్లెటూరు అయినా టౌన్ అయినా పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటారు వాళ్ళు. పెద్దలు చెప్పే విధానం బట్టి నడుచుకుంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో సాంప్రదాయం ఎలా ఉంటే వాళ్ళు ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి అయినా ఒకటే. అంతే అంతే. కానీ పల్లెటూరులో అల్లుడికి బాగా మర్యాదలు ఎక్కువ చేస్తారు కదండి. చేస్తారు. అందుకే అంటే సిటీలో ఎలా ఉంటదంటే ఈక్వల్ రైట్స్ ఉంటాయి అందరికి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అంటే పల్లెటూరులో అప్పుడు ఆ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి కాబట్టి అది ఇంకా కొనసాగుతున్నాయి. లేదు అక్కడ కూడా ఈక్వల్ రైట్స్, వాళ్ళేం తక్కువ అనుకున్నావా? అంటే ఈక్వల్ రైట్స్ అంటే అదనట్లేదు, లైక్ వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు మీరేమంటారండి? కూర్చోకుండా ఉండడం అలాంటివి ఉంటాయి అక్కడ. మీరేమంటారండి దీనికి? నేనమ్మా ఓకే అంటానమ్మా. అలాగే ఉన్నారు ఇప్పుడు అందరూ. మా గోల్ భరించలేక ఓకే అనేసారా? సరే, మీ అబ్బాయికి 16 రోజుల పండుగ ఈ రోజు అయిందా? అవునమ్మా. ఓకే, సో మీ అబ్బాయి పేరు, కోడల పేరు చెప్పండి. కాంగ్రెస్ చెప్తావా? పేరు శివప్రసాద్, మా కోడల పేరు సౌజన్య. శివప్రసాద్ గారికి అలాగే సౌజన్య గారికి ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ ఈ ఫస్ట్ 16 days ఇలాంటి సౌజన్య గారు మీకు ఇలాంటి చక్కటి అత్తగారు దొరికారు. మీ లైఫ్ కి ఇంకా సూపర్, తిరుగులేదు. విజయ గారు, మీ ఊర్లో మంచి అమ్మాయి ఉంటే మా ఉదయ్ కోసం వెతికి పెట్టండి, ఓకేనా? ఇక ఆల్రెడీ పెళ్లి కాలేదు చెప్పి అందరూ తిడుతున్నారు. ఇంకా నువ్వు బ్రాండింగ్ చేయి టీవీలో కూడా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి. హలో. హాయ్ అండి. నమస్తే, మీ పేరు? మా పేరు గోపికృష్ణ అండి. గోపికృష్ణ గారు మీరేనా? ఎవరు తెలుసా నీకు? గోపికృష్ణ గారు అంతే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తగూడెం సైడ్ అండి. ఎక్కడండి? కొత్తగూడెం. ఓకే, ఆ పక్కనే. మీ ఊరా? కాదు, కొత్తగూడెం పక్క ఊరు. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? స్టడీ. భయ్యా చదువుతున్నావా? ఓకే, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయరా? ఓకే, నైస్ నైస్. మరి ఇప్పుడు ఏంటి, ఎగ్జామ్సా, హాలిడేసా, ఏం క్యా కథ? ఎగ్జామ్స్. యాక్చువల్లీ నువ్వు ఫ్యామిలీతో ఉంటున్నావా లేదంటే బ్యాచిలర్ లైఫా? అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఫ్యామిలీతోనేనా? ఓకే, ఏ ఊర్లో హాస్టల్? హైదరాబాదా? యాక్చువల్లీ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే నేను అడగను. ఏం పర్లేదు, అడిగి మెల్లిగా అడుగు. ఓకేనా, అడగొచ్చా? అడగండి. ఓకే గోపి, నీ పేరులో గోపి ఉంది కదా, నీకు ఎంతమంది గోపికలు ఉన్నారు లైఫ్ లో? అమ్మా అన్నావంటే ఏదో ఉంది కదా నాటి. సరే గోపి, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? నేను అడిగింది అదే కదా అని మోనిక అడుగుతుంది, నేను కాదు. అంటే అది ఫ్రెండ్స్ ఉన్నారు. గర్ల్స్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ కదా. ఎవరో ఒకరు స్పెషల్ గా ఉంటారు కదా. तेरा दिल ने तुम किसको दिया है? అదేం లేదంటే ఎందుకు అట్లా విసిగిస్తున్నావు? నాన్నగారు ఉన్నారా? సోలో పర్ఫార్మెన్స్. సరే అయితే గోపి, ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు చాలా మంది అమ్మాయిలు చూస్తుంటావు కదా, ఊర్లో అమ్మాయిలు చూసుంటావు, సిటీలో అమ్మాయిలు చూసుంటావు. సో పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక పల్లెటూరు అమ్మాయి ఉంది, చక్కగా ఇద్దరు ఈక్వల్లీ ఎడ్యుకేటెడ్, సేమ్ మెంటాలిటీ అంతా ఈక్వల్. ఒక పల్లెటూరు అమ్మాయి ఉంది, ఒక సిటీ అమ్మాయి ఉంది. నువ్వు ఎవరిని చేసుకుంటావు?
పల్లెటూరు అమ్మాయినే చేసుకుంటాం. వై? ఎందుకంటే పల్లెటూరు అమ్మాయి. డీసెంట్, ఎందుకంటే కొంచెం సాంప్రదాయాలు అన్ని పాటిస్తారు కదా. మనం ఎలాగో పాడైపోయాం, అన్ని వదిలేసాం, వాళ్ళని నేర్పిస్తారు కదా మనకి వచ్చి. ఆ? మనం ఎలాగో గింప్రదాయాలు అన్ని గాల్లో కలిసిపోయి, ఆ, వాళ్ళైనా కాస్త నేర్పిస్తారు, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇది అది అని కదా. ఆ. కాదు గోపి, కొన్ని పాయింట్స్ చెప్పు పల్లెటూరు అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి అని. యా, సాంప్రదాయాలు మాటలు వినడం కాకుండా ఇంకేమైనా స్పెషల్ గా ఏమైనా చెప్పాలి అంటే. చెప్పడానికి ఏం లేదు. ఏం లేవు. నేను చెప్తా, నేను చెప్తా, నీ కాల్ అయిపోయిన తర్వాత నేనైతే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గోపి ఫర్ కాలింగ్. హలో, మీరు ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఉన్నానండి. టీవీకి వాల్యూమ్ హై కాదు, దట్ వన్ డౌన్, ఎందుకంటే మా మాటలు మాకే వినిపించేస్తున్నాయి. అసలే ఇతని మాటలు పక్కనే వినలే, మళ్ళీ టీవీలో కూడా వినాలంటే. చెప్పండి మీ పేరు. నివేదిత. నివేదిత థామస్. నివేదిత ఎక్కడి నుంచి కాల్ కర్తే హై? హన్మకొండ, వరంగల్. ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? నేను హోమియోపతి స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్. హే వావ్, క్లాప్స్ కొట్టు. నీకు టెలిపతి తెలుసా? తెలీదు, హోమియోపతి తెలుసు. మా నివేదిత హోమియోపతి స్టూడెంట్. బాబడింది కదా నీకు. నివేదిత, అసలు ఎవరైనా హోమియోపతిని తీసుకోవడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా. సో చాలా మంది తీసుకుంటారు. అంటే నేను వినడం ఫస్ట్ టైం. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ దట్ యు ఆర్ హోమియోపతి డాక్టర్. థ్యాంక్ యూ అండి. బాగా కవర్ చేశాను కదా. అదే కవరింగ్. అది ఇప్పుడు చాలా మంది హోమియోపతికి అండ్ మామూలు మన మెడికేషన్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా కంపేర్ చేసుకుంటే. నార్మల్ మెడికేషన్ పిల్స్ తో అవుతుంది, బట్ హోమియోపతికి అన్నిటికీ సేమ్ పిల్స్ ఉంటుంది. హౌ, అది ఎలా డిఫరెన్స్, ఎలా హౌ అనుకోవాలి, వై అది వై అంటే పిల్స్ సేమ్ ఉంటాయి కానీ డ్రగ్స్ ఇచ్చేవి డిఫరెంట్ ఉంటుంది. మెటీరియల్ డిఫరెంట్ ఉంటుంది. అది మన బుర్ర అలాంటిది, మనం అవే చూస్తాం కానీ అందులో వేరే డ్రగ్ ఒకటి పడుతుందని తెలియదు. అంటే సేమ్ ఉంటాయి కానీ ఐ మీన్ అందులో వాడే మెడిసిన్ అవి డిఫరెంట్ ఉంటాయి. అచ్చా, డ్రగ్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ చూడడానికి పిల్స్ మాత్రం అన్ని ఒకేలా ఉంటాయి కదా చిన్నప్పుడు. మ్యాక్స్ అంతే సేమ్ ఉంటాయి, కొన్ని డోసేజ్ బట్టి. ఇప్పుడు అవి డబ్బాలోంచి తీసిన తర్వాత ఎలా గుర్తుపట్టాలి ఆ పిల్స్ ని? వరస్ట్ క్వశ్చన్. ఇగో నువ్వు వై ఆర్ యూ వేస్టింగ్ మా డాక్టర్ గారు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఈవిడికి ఒక పిల్లి పంపించండి, పిచ్చి రోగం మెంటల్ ఇట్లాంటివన్నీ నయం అవడానికి ఏమైనా ఉంటే చిన్నదే ఒకటి పంపించండి. స్టూడియో @జూబ్లీ హిల్స్. సరే నివేదిత, ఆర్ యు మ్యారీడ్? నో. ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పల్లెటూరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా లేదంటే సిటీ అమ్మాయా అనేది. అయితే సో మీరేం చెప్తారు? ఆవిడ అబ్బాయా మ్యారేజ్ అబ్బాయి గురించి మాట్లాడదాము. సరే, మీరు చెప్పండి. నేనైతే పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని నేను డిసైడ్ అయ్యా. ఈ అమ్మాయి అన్నమాట సిటీ అమ్మాయిని చేసుకో అంటుంది, మీరేమంటారు? అది వాళ్ళ పర్సనల్ ఐ మీన్ ఒపీనియన్ బట్టి ఉండదు, ప్రతి మనిషి ఒపీనియన్ బట్టి. బట్ నాకు తెలిసి విలేజ్ బెస్ట్. కంగ్రాచులేషన్ డాక్టర్, ఐ రియల్లీ లైక్. అట్లానే కాదు, బట్ ఇప్పుడున్న కల్చర్ లో ఇప్పుడున్న దాంట్లో విలేజ్ పీపుల్ కొంచెం బెస్ట్. వాళ్ళకి ఇంకా స్టిల్ వాల్యూస్ ఇంకా పట్టుకుని ఉన్నారు. వాల్యూస్ తెలుసు. ఇప్పుడు సిటీ కల్చర్ మొత్తం వేరేలా ఉంటుంది. అంటే ఈ అమ్మాయి ఫుల్ సిటీ. ఈ అమ్మాయిని చూసి నాకు అసలు ఒపీనియన్ అలా ఏం లేదులే కానీ సిటీ గర్ల్స్ కూడా మంచి వాళ్ళే ఉంటారు కదండి. అవునవును, ఉన్నారు సిటీ గర్ల్స్ చాలా మంది మంచి వాళ్ళు. అందరూ మంచోళ్ళే కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి అదంతా రిలేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటది. దిస్ ఇస్ వాట్ షీ వాంటెడ్ టు సే. అంటే she will telling, why are you telling between? Okay, so hey thank you so much. Hello. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, రమేష్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఏం చేస్తుంటారు? నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా. సాఫ్ట్వేర్. అవునండి. ఏంటి సాఫ్ట్వేర్ లో ఎక్కడ, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు? గోఫోర్స్. ఓకే, కోఫోర్స్. ఓకే, మరి మ్యారీడా అన్మ్యారీడా మీరు? అన్మ్యారీడ్. మిమ్మల్ని అడగాలి ఈ క్వశ్చన్.
కరెక్ట్ ఈ రోజు టాపిక్ ఏంటంటే పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బాగుంటుందా లేకపోతే పట్నం అమ్మాయిని సిటీ అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బాగుంటుందా అని. లైఫ్ అనేది కాదు, జస్ట్ ఎవరిని చేసుకుంటే బాగుంటుంది ఈ జనరేషన్ లో. ఎవరు వైఫ్ అయితే లైఫ్ బాగుంటుంది అన్నది డిస్కషన్ అండి. మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? ఎవరిని చేసుకున్నా కష్టమే అన్న. ఇది బాగా చెప్పారు మీరు, ఇది బాగా చెప్పారు. బికాస్ వెన్ యువర్ వైఫ్ కమ్స్ టు ది లైఫ్ దెన్ ఇట్ బికమ్స్ లైఫ్. మీరు చెప్పండి రమేష్ గారు, మీ ఒపీనియన్ చెప్పండి. అసలు ఎందుకు ఎవరిని చేసుకుంటారు? మ్యారేజ్ చేసుకున్న కొద్ది మొత్తం ఇంకా రెస్పాన్సిబిలిటీ అవన్నీ వస్తాయి మనకి. అదంతా ఓకే. పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలా city లేకపోతే అమ్మాయిని. మీరు ఎవరిని చేసుకుంటారు? ఎవరైనా పర్లేదు, మెచ్యూరిటీ లెవెల్ చేసుకుంటే బెస్ట్. మీకు తెలియదు కదా మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికి ఉన్నాయని, ర్యాండమ్ గా వచ్చేస్తారు కదా లైఫ్ లో. మరి మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి కదండి. అందుకే లవ్ చేసి చేసుకుంటారు భయ్య. అందుకు లవ్ చేసి సెకండ్ ఐ నో. అయితే నాకు ఒకటి అర్థమైంది రమేష్ గారు, మీరు ఏ మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఫిక్స్ అయ్యారు. అది సిటీ అమ్మాయినా అవని. నీకు అసలు మ్యాటర్ అర్థం కావట్లే. భయ్య లవ్ లో ఉన్నాడు. ఓ అదా మ్యాటరు. ఇందని వాడాడేస్తారు. అసలైన విషయం తెలుసుకోవాలి రే యాంకర్స్ అన్ని. సరే చెప్పండి లవ్ స్టోరీ. చెప్పండి లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఏం లేదన్నా, ఏం లేదా? క్యాజువల్ అట్లా అన్నా. క్యాజువల్. ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదన్నా. ఓకే ఎనీవేస్, సో మీరైతే మంచి అమ్మాయి రావాలి మీ లైఫ్ లోకి రమేష్ గారు. హ్యాపీగా అలాంటి ఉండాలి. మంచి అమ్మాయి రావాలి, ఇట్లాంటి అమ్మాయి అందంగా వద్దు. ఉండాలి అని మనస్ఫూర్తిగా వద్దు, వద్దు, కోరుకుంటున్నాను. వద్దు, వద్దు.